హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతూ ఉందంటే ఖచ్చితంగా మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తాయి. ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని, మీ ఇంట్లో నివసిస్తూ ఉంటుందని, మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతూ ఉందా? మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఈ విషయాలు మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహాలు చాలామందికి కలగవచ్చు. సందేహం ఏమీ అవసరం లేదు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. మన పెద్దలు చెబుతూ ఉంటారు, పూర్వం రోజులలో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవ్వరికీ నమ్మకం లేదు. అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారా అని గ్రహించే శక్తి కూడా ఎవ్వరికీ లేదు. పూర్వకాలంలో లక్ష్మీదేవి ఎవరింటికి వెళ్తుంది, ఎవరికి అనుగ్రహిస్తుంది, ఎవరింట్లో తిరుగుతుంది అని యోగులు, సిద్ధపురుషులు చెప్పేవారు. కానీ సాధారణ మానవులు ఆ విషయాన్ని పసిగట్టలేరు. ఎందుకంటే సాధారణ పురుషులు లేదా మనుషులకు ఆ జ్ఞానశక్తి, ఆ దివ్య శక్తి లేదు. కానీ లక్ష్మీ అమ్మవారు గనుక మన ఇంట్లో తిరుగుతూ ఉంటే మాత్రం కొన్ని సూచనలు మనకు కనిపిస్తాయి. సాధారణంగా మానవులకు ఈ సూచనల ద్వారా అమ్మవారి ఇంట్లోకి వస్తుందన్నది పసిగట్టవచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారిని తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని, ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని, పద్మం వంటి ఆ పాదములు మన ఇంట మోపితే మన జన్మ ధన్యమవుతుందని చాలామంది శుక్రవారం రోజు, మంగళవారం రోజు ఇలా అమ్మవారికి ఇష్టమైన పర్వదినాల్లో పూజలు చేస్తూ ఉంటారు. మానవులకి ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఒక పూట కూటికి గుడ్డకి లేని వాళ్ళు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తాపత్రపడుతూ ఉంటే, అన్నీ ఉండి కోటీశ్వర్లైన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తాపత్రపడుతూ ఉంటారు. అయితే అమ్మవారు ఎవరిని అనుగ్రహిస్తుందో, ఎవరిని అనుగ్రహించదో అనేది ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే భక్తి ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు, లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతూ ఉంటే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి జాగ్రత్తగా ఆలోచన చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలి. అలాగే ఎవరి ఇంట్లో అయితే భార్యాభర్తలు కొట్లాడుతూ గొడవపడుతూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం నివసించదు. ఎవరి ఇంట్లో అయితే అత్త లేదా మామ ఆ ఇంటి కోడలిని, ఆ ఇంటి లక్ష్మీదేవిని బాధ పెడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఇల్లు శుభ్రం ఇల్లాలు శుభ్రం అని. ఇంట్లో ఇల్లాలు ఇల్లంతా శుభ్రం చేసుకొని సాయంత్రం సమయంలో తను శుభ్రంగా ఉండి లక్ష్మీదేవికి ఖచ్చితంగా నైవేద్యంగా బెల్లం సమర్పించి దీపం వెలిగిస్తారు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీకు తెలుసా, కనకదార స్తోత్రం చదివేటప్పుడు శంకరాచార్యులు ఒక పేద మహిళ ఇంటికి దానంగా వెళ్తాడు. అక్కడ ఏదైనా దానం ఇవ్వమని కోరుతాడు. కానీ ఆ పేద మహిళ దగ్గర తినడానికి ఏమీ లేదు. ఒక ఉసిరికాయ మాత్రమే పూజ గదిలో నైవేద్యంగా సమర్పించింది. ఆ ఉసిరికాయను తీసుకువచ్చి శంకరాచార్యులకి ఇస్తుంది. అప్పుడు శంకరాచార్యులు ఆ పేద మహిళను చూసి జాలిపడి కనకదార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. ధనికం కానీ పేద కానీ ఎవరైనా సరే ఇల్లు శుభ్రంగా చేసుకొని ఆ ఇంట్లో మహిళలు శుభ్రంగా ఉండి పూజలు చేస్తారో, మీ శక్తి కొలది కనీసం చిన్న బెల్లం ముక్కైనా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే లక్ష్మీదేవి కొలువై ఉండే 5 సూచనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో లేదా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందో అటువంటి వారికి పదే పదే కలలో ఏనుగు, తామర పువ్వు, అలాగే పాలు తాగుతున్నట్లు, పాలు పిండుతున్నట్లు, మలం
ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. అలాగే లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే కొలువై ఉంటుందో, ఎవరి ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటుందో, నివసిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో సువాసన చాలా పరిమళమైన సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి తిరుగుతుంది అని అర్థం. అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి, మనం తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో సువాసన భరితంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఆ ఇంటికి లక్ష్మీ ఆకర్షణ కలుగుతుందని, చిన్న వ్యాపారం చేసినా అధిక మొత్తంలో లాభం వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎవరి ఇంటి దగ్గరకైతే ప్రతిరోజు ఉదయం కోయిల కానీ ఉడత కానీ వస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కూడా. కానీ కొంతమంది ఇంటి ముందు చెట్లు ఉండటం వల్ల వారికి కోయిలలు వస్తూ ఉంటాయి. అటువంటి వారికి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎవరి ఇంట్లో అయితే తెల్లవారుజామున 3 నుండి 5 మధ్యలో ఎవరో తిరుగుతున్నట్లు గజ్జెల సౌండ్ వస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతుందని కాదండి. తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మనం బ్రహ్మ ముహూర్తం అంటాం కదా, ఆ సమయంలో ఎవరి ఇంట్లో అయితే గజ్జెల చప్పుడు లేదా ఒక నిండు ముత్తైదు స్త్రీ ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు అనిపిస్తుందో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అలాగే ఎవరైతే పూజ చేసే సమయంలో వారు వెలిగించిన దీపం దివ్య తేజవంతంగా వెలుగుతుందో, అంటే కాంతివంతంగా చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని నమ్మకం. అలాగే ఎవరి పూజ గదిలో దీపం అటు ఇటు ఊగుతూ వెలుగుతూ ఉంటుందో, ఇంకొక విషయం అండి, గాలికి అటు ఇటు ఊగటం కానీ లేదా ఫ్యాన్ గాలికి అటు ఇటు ఊగటం కాదు, గాలి లేకుండా ఉన్న సమయంలో కూడా కాంతివంతంగా వెలగటం అటు ఇటు కదులుతున్నట్లు మనకు అనిపిస్తుందో అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువైందని అర్థం చేసుకోవాలి. మన హిందువులు ప్రతి ఒక్కరు ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్కను నాటి పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అలా లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి మొక్క ఎప్పుడైతే పచ్చగా గుబురుగా చిగురించి పచ్చగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పండితులు పెద్దలు చెబుతూ ఉంటారు. ఇవ్వండి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని తెలిపే కొన్ని సంకేతాలు.